లాస్ట్ లో 1 minute కూడా ఒక మెసేజ్ చెప్పింది ఏంటంటే ఇవి 2 weeks లో నేను ఇబ్బంది పెట్టుంటే బాధ పెట్టిన అందరికీ సారీ చెప్పుకుంటూ వచ్చింది. బర్నీ గారికి, సంజన గారికి అందరికీ సారీ చెప్పింది. అది తనుజ అక్క అంటే ఎవరు చెప్పాడు బిగ్ బాస్ లో చూసారా ఏడుస్తూ బాధపడుతూ. అది మాత్రం నాకు చాలా చాలా బాధ అనిపించింది. అక్క నేను ఎవరిని ఇబ్బంది పెట్టుంటే నేను చెప్పుంటే అది టాస్క్ పరంగా తప్ప గేమ్ పరంగా తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద చెప్పింది కదా దానికి ఫ్యాన్ అబ్బా నిజం చెప్తున్నా కదా తనుజ అక్క అంటే అది. సంజన గారు రియాక్ట్ అవుతుంది అన్న ఎందుకంటే ఆమె నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది కాబట్టి ఈ వీక్ మంచిగా ఆడుకోవాలా జనాల్లో ఉండాలి ఆమె అంతే. బర్నీ గారు సంజన గారు నెక్స్ట్ వీక్ కమింగ్ అన్న నిజంగా అసలు ఈ వీక్ రావాల్సిన సంజన గారు రీతు చౌదరి బయటకు వచ్చింది. అది మాత్రం ఫ్యాన్స్ అప్పో రీతు చౌదరి అంటే ఇంకా రెండు ఒక్క ఎవరైనా సరే కన్నులు పండుగ చూసుకునేవాళ్ళు చాలా మంది హట్ అయిపోతున్నారు బయటకు వచ్చిన రీతు చౌదరి. చూసారుగా మా తనుజ పెట్టుకుంది ఆమె నెక్స్ట్ వీక్ పక్కా చెప్తున్నాగా. నెక్స్ట్ వీక్ సంజన గారు బయటికి రాకపోతే పంచాయతీ నా పేరు మార్చుకొని చెప్తున్నా. తనుజ ఫ్యాన్ గా చెప్తున్నా తనుజతో పెట్టుకోవద్దు అంటున్నా పెట్టుకుంటున్నారు ఫస్ట్ వచ్చేస్తున్నారు బయటికి. సంజన గారు మీరు బయటకు వచ్చేస్తారు అంతే పక్కా చెప్తున్నా. కెప్టెన్ పాప అవునన్న పాప ఇన్ని రోజులకి ఆయన పొలంలో మొలకలు వచ్చినాయి. సంజన గారు ఆయన బర్నీ గారు ఏంటి పొలంలో మొలకలు వచ్చినాయి కాబట్టి హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆయన గెలిచినా గెలకపోయినా ఒక విధిగా బిగ్ బాస్ వచ్చినందుకు న్యాయం చేశాడు. అది మాత్రం అంతే అయిపోయిందన్నా.